తనకి జ్వరం వచ్చింది అని తెలుసుకున్న వ్యక్తి ఆ జ్వరం నుంచి బయటికి రావడానికి ఏది చెయ్యాలో తెలుసుకుని అట్లా తనని తీసుకురాగలిగిన వారిని ఆశ్రయించాలి. ఏ వైద్యుడి దగ్గరికో వెళ్ళి రోగ నిర్ధారణ పరీక్షించుకొని తనకి ఏ జ్వరం వచ్చిందో ఆ జ్వరం పోవడానికి తగిన ఔషధాన్ని వాడి జ్వరం నుంచి తాను వినిర్ముక్తుడు కావాలి. కొన్ని కొన్ని భయంకరమైన గుణాలు ఎంత పాడు చేశాయి అన్న దాని గురించి అదే పనిగా చెప్పుకోవడం కన్నా ఆ గుణం నుంచి బయటికి రావడానికి ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి అన్న దాని మీద దృష్టి పెట్టడం అత్యంత ప్రధానమైన విషయం. అందులో మొట్టమొదటిది అసూయని స్పర్ధగా మార్చుకోవడం జీవితంలో అలవాటు కావాలి. స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. అంటే ఆరోగ్యవంతమైనటువంటి పోటీ లక్షణం. అవతల వారిని ద్వేషించడం కాదు. ఆయన ఇంత గొప్ప స్థితిని పొందారు. ఆయనకి ఇంత గొప్ప స్థితి రావడానికి కారణం ఆయన చదువుకున్నటువంటి తీరు. ఆయన అంత బాగా చదువుకున్నారు. ఆయన ఒక మాట చదివితే ఆయనకు వచ్చి ఉండవచ్చు. నేను 10 మార్లు చదివితే నాకు వస్తుంది. కాబట్టి ఒక్క మాట చదివితే ఆయన ఏది పొందగలిగారో దాన్ని నేను 10 మార్లు చదివి పొందుతాను తప్ప ఆయనకి ఒక్క మారు చదివితే వచ్చింది, నాకు 10 మార్లు చదివితే కానీ రాదు అని బెంగ పెట్టుకుని ఒక మాట చదివితే వచ్చినటువంటి వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటే మనకు వచ్చేదేమి ఉండదు.